హీరోలు రూటు మార్చారు. ఇప్పుడు రొటీన్ ఫార్ములాలు పక్కన పెట్టేసి న్యూ ఏజ్ డైరెక్టర్స్తో చేతులు కలుపుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. కుర్ర దర్శకుల విజన్తో తమను తాము అప్డేట్ చేసుకుంటూ ఫ్యాన్స్కు నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరి చిరు నుంచి నాగ్ వరకు చేస్తున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటో చూద్దాం రండి. మనశంకర వరప్రసాద్ గారు లాంటి ఫ్యామిలీ సినిమా తర్వాత పూర్తిగా యాక్షన్ బాట పడుతున్నారు చిరంజీవి. మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ వదులతో మెగాస్టార్ ఓ ఊర మాస్ యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. వింటేజ్ మెగాస్టార్ ను ఈ కుర్ర డైరెక్టర్ తెరపై ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తాడా అని మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. క్లాస్ సినిమాలతో మెప్పించిన వివేకాత్రేయ సరిపోద శనివారంతో యాక్షన్ మోడ్ ఆన్ చేశారు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు ఏకంగా బాలయ్యతోనే సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఈ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాబోతుందో అనే అంచనాలైతే భారీగానే ఉన్నాయి. బాలయ్య వివేక్ సినిమా గురించి ఇండస్ట్రీలోనే కాదు ఫ్యాన్స్ లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా కోసం చాలా మంది దర్శకులు పోటీలో ఉన్న కార్తిక్ చేతుల్లో పెట్టారు నాగార్జున. కుర్రాళ్లను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే నాగ్ తన ల్యాండ్ మార్క్ మూవీ కోసం ఇదే చేస్తున్నారు. దీని తర్వాత కళ్యాణ్ కృష్ణతో మరోసారి బంగారాజు పాత్రలోకి దూరిపోనున్నారు మన్మధుడు. ఇక వెంకటేష్ ముచ్చటగా మూడోసారి అనిల్ రావిపూడితో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చేస్తూ ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నారు. ఇలా మన సీనియర్ స్టార్లంతా యంగ్ బ్లడ్ తో పనిచేస్తూ ట్రెండ్ కు తగ్గట్టుగా తమను తాము అప్డేట్ చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్నారు. ఈసారి అనిల్, వెంకీ సినిమాలో కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు. OG2 సినిమా మొదలయ్యేది ఎప్పుడు? సురేందర్ రెడ్డి సినిమా ఇప్పట్లో ఉంటుందా? అసలు కొత్త సినిమాలు ఏమైనా పవర్ స్టార్ ఇప్పుడు కమిట్ అవుతున్నారా లేదా? పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారా? వీటన్నింటిపై ఆన్సర్ దొరికేసింది. మరి అదేంటో మీరు కూడా చూడండి. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా పెద్ద షాక్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ వరుసగా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారంటూ వస్తున్న వార్తలకు ఆయన టీం బ్రేకులు వేసింది. పవన్ కొత్త సినిమాలకు కమిట్ అవ్వట్లేదని ఆయన సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసింది. దాంతో అందరి డౌట్స్ తీరిపోయాయి. మొన్నటి వరకు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో పవన్ ఒక భారీ యాక్షన్ సినిమా చేయబోతున్నారనే ప్రచారం ఇండస్ట్రీలో గట్టిగా జరిగింది. కానీ తాజా అనౌన్స్మెంట్ తో ఆ ప్రాజెక్ట్ కూడా ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదని తేలిపోయింది. ఇదంతా చూస్తుంటే ఇప్పట్లో పవన్ కెరీర్లో మరో భారీ గ్యాప్ తప్పదనే అనిపిస్తోంది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పవన్ లైనప్ పై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న వేళ ఈ అఫీషియల్ ట్వీట్ రావడం ఆసక్తికరంగా మారింది. అందరూ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న OG2 విషయంలో కూడా కరెక్ట్ టైం వచ్చినప్పుడు స్వయంగా పవన్ కళ్యాణే అనౌన్స్ చేస్తారని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ లెక్కన పవన్ చేతిలో ప్రస్తుతం కొత్త సినిమాలు ఏవీ లేనట్లే. పైగా కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదు. ఏది ఏమైనా అధికారిక ప్రకటన వచ్చే వరకు సోషల్ మీడియా వార్తలను నమ్మొద్దని, సరైన సమయంలో అదిరిపోయే అప్డేట్తో వస్తారని ఫ్యాన్స్ కు పవన్ టీం సర్ది చెప్తున్నారు. మరి ఆ మంచి టైం ఎప్పుడొస్తుందో చూడాలిక. పెద్ది రిలీజ్ డేట్ చుట్టూ పెద్ద సస్పెన్స్ డ్రామా నడుస్తుంది. ఇప్పుడు ఒక పక్క IPL వచ్చేస్తుంటే చెప్పిన తేదీకి పెద్ది వస్తుందా లేదా అనే డౌట్స్ పెరిగిపోతున్నాయి. దీనికి తోడు దిల్ రాజు సపోర్ట్ ఉన్న సినిమా ఒకటి సడన్ గా May 1న డేట్ లాక్ చేసుకుంది. దాంతో ఈ కన్ఫ్యూజన్ మరింత పీక్స్ కి వెళ్ళిపోయింది. అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏం జరగబోతుంది? ఇవన్నీ దాటి పెద్ది ఆన్ టైం కి రిలీజ్ అవుతుందా? మార్చి 28న IPL షురూ అయితే ఏప్రిల్ 30 నాటికి ఆ ఫీవర్ పీక్స్ లో ఉంటుంది. కాబట్టి ఆ దెబ్బకు సెకండ్ షోస్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుందనే టెన్షన్ ట్రేడ్ వర్గాల్లో ఎప్పుడూ ఉండేదే. ఈ టైంలో ఆ క్రికెట్ మానియాను ఢీకొట్టి మరీ పెద్ద థియేటర్లోకి వస్తుందా అనే అనుమానాలు నడుస్తున్నాయి ఇప్పుడు. కానీ మేకర్స్ మాత్రం ఆన్ టైం రిలీజ్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. సడన్ గా May 1కి తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం డేట్ అనౌన్స్ చేయడంతో పెద్ద రాకపై డౌట్స్ పెరిగాయి. పైగా ఈ సినిమా రైట్స్ తీసుకున్నది దిల్ రాజు కావడం విశేషం. ఆయనకు పెద్ద వాయిదా పడుతుందన్న పక్కా క్లారిటీ లేకుండానే ఇలా పోటీలో డేట్ అనౌన్స్ చేసి ఉండరనే చర్చ మొదలైంది. దీనిపై రాజుగారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ పెద్ది వస్తే మాత్రం తమ సినిమాను వాయిదా వేసుకుంటామని గాయపడ్డ సింహం మేకర్స్ పైకి చెబుతున్నా ఇదంతా చూస్తుంటే రిలీజ్ డేట్స్ వెనుక ఒక పెద్ద స్ట్రాటజీనే వర్కౌట్ అవుతోందని తెలుస్తోంది. పెద్ద షూటింగ్ కాస్త బ్యాలెన్స్ ఉంది. వాటితో పాటు పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ వీటన్నిటికీ మరో నెల రోజులే టైం ఉంది. ఏదేమైనా సమ్మర్ బాక్స్ ఆఫీస్ పై IPL ఇంపాక్ట్ ముందు నుంచి ఉన్నా ఆ ట్రెండ్ బ్రేక్ చేసే స్టామినా పెద్ద ఇలాంటి కంటెంట్ కు ఉంటుందని ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ రిలీజ్ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయ్యి మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ ఎప్పుడొస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలిక ఏం జరగబోతోందో.
పబ్లిసిటీ లేదు, ప్రమోషన్స్ లేవు, టికెట్ల రేట్స్ హైక్స్ లేవు, థియేటర్ల గోలతో పని లేదు. ఏం లేకపోయినా కలెక్షన్ల సునామీ మామూలుగా లేదు. కరెక్ట్ కంటెంట్ పడితే బాక్స్ ఆఫీస్ ఎలా ఊగిపోతుందో నిరూపిస్తుంది ఆ సినిమా. మనం మాట్లాడుకునేది ఏ సినిమా గురించో మీకు అర్థమైపోయింది కదా. ఎస్, మరి ఆ ధురంధరుడి బాక్స్ ఆఫీస్ విధ్వంసంపై ఒక లుక్ వేద్దాం రండి. ధురంధర్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్ వచ్చింది. ప్రీమియర్లతో కలిపి 4 రోజుల్లోనే ఏకంగా 761 కోట్లు కొల్లగొట్టింది. ఇదే ఊపు కంటిన్యూ అయితే మరో 2-3 రోజుల్లో 1000 కోట్లు, అతి త్వరలో 2000 కోట్లు టార్గెట్ ఈజీగా దాటేయడం పక్కా. ఎలాంటి సందడి లేకుండా టికెట్ హైక్స్ కోసం పాకులాడకుండా వచ్చిన ఈ చిత్రం డే 1 నుంచే రికార్డుల వేట మొదలుపెట్టింది. డిసెంబర్లో వచ్చిన ధురంధర్ పార్ట్ 1 కేవలం ఇండియాలో 900 కోట్ల దగ్గర ఆగిపోగా ఇప్పుడు ఆ రికార్డును పార్ట్ 2 ఇట్టే బ్రేక్ చేసేలా ఉంది. ఈ రెస్పాన్స్ చూస్తుంటే ఇండియాలో 1000 కోట్లు కాదు 1300 కోట్ల మార్క్ ఈ సినిమా అందుకోవడం లాంఛనమే అనిపిస్తోంది. ఇప్పటివరకు ఇండియాలో 550 కోట్లు, ఓవర్సీస్లో 211 కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం. తెలుగుతో పాటు అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో ధురంధర్ 2 దూసుకుపోతూ రికార్డులు సృష్టిస్తోంది. ఎలా చూసుకున్నా సరే రాబోయే 2 వారాల పాటు బాక్సాఫీస్ దగ్గర వేరే సినిమాకి ఛాన్స్ లేకుండా ధురంధర్ 2 మాత్రమే సింగిల్ హ్యాండ్తో వన్ మ్యాన్ షో చేయబోతోంది. మొత్తానికి కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు బాక్సాఫీస్ బద్దలవ్వడానికి అంటే ఇదేనేమో. టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస హిట్స్ ఇచ్చిన భామలు మళ్ళీ తమ పాత ఫామ్ ను కంటిన్యూ చేసే పనిలో పడ్డారు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నట్లు కనిపించిన స్ట్రాంగ్ కంబ్యాక్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్నారు. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి రెడీ అవుతున్న ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరో చూద్దాం రండి. కొన్నాళ్లుగా కీర్తి సురేష్ను ఇలాగే వెతుక్కుంటున్నారు ఫ్యాన్స్. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు ఈ బ్యూటీ. కానీ లాంగ్ గ్యాప్ తర్వాత ఓ పక్క విజయ్ దేవరకొండ రౌడీ జనార్దనలో నటిస్తూనే మరో పక్క వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సినిమాలో ఫంకీ బ్యూటీ కయాదు లోహర్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫంకీ నిరాశపరిచిన కయాదుకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. నాని ప్యారడైజ్ లోనూ ఈమె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా అంటున్నారు. ఇక సమంత సైతం మా ఇంటి బంగారం సినిమాతో సత్తా చాటాలని కసిగా కనిపిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ కథతో వస్తున్న ఈ సినిమాతో తన మార్క్ పెర్ఫార్మెన్స్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు శామ్. తమన్నా కూడా కొన్నాళ్లుగా తెలుగులో కనబడలేదు. రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న ఇరుముడిలో ఓ పవర్ఫుల్ క్యారెక్టర్లో తమన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో బెంగాల్ టైగర్ వచ్చింది. అందులో మాస్ రాజాకు జోడీగా నటించిన మిల్కీ బ్యూటీ ఇరుముడిలో కీలక పాత్ర చేస్తున్నారు. మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీస్ అంతా కంబ్యాక్ ఇస్తున్నారు. ఒకవైపు ఎండలు మండిపోతున్నా మన హీరోలు మాత్రం అస్సలు తగ్గేదలే అంటున్నారు. దాదాపు స్టార్ హీరోలంతా సెట్స్లోనే ఉన్నారు. సమ్మర్ సీజన్ను కూడా లెక్క చేయకుండా ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో నిమగ్నమైపోయారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఆ లొకేషన్స్ ఏంటో చూద్దామా? షూటింగ్ స్టోరీలో ముందు హెలో నేటివ్ స్టూడియో నుండే మొదలు పెడదాం. కిరణ్ అబ్బవరం, భరత్ కమ్మ కాంబినేషన్లో వస్తోన్న గువ్వల చెరువు ఘాట్ వెబ్ సిరీస్ షూట్ అక్కడే జరుగుతోంది. అలాగే దాసరి కళ్యాణ్ అధీరా సినిమా, పారడైజ్ షూటింగ్స్ కూడా ముచ్చింతల్లోనే జరుగుతున్నాయి. మరోవైపు ప్రభాస్ లేకుండానే కల్కి 2 షూట్ శంకర్పల్లిలో నడుస్తోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈసారి షూటింగ్ సందడే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రభాస్, హనురాఘవపూడి, ఫౌజీ సినిమా షూటింగ్తో పాటు మహేష్ వారణాసి, రామ్ చరణ్ పెద్ది షూటింగ్, నాగచైతన్య వృషకర్మతో పాటు శ్రీవిష్ణు రామపరాజు సినిమా, రవితేజ ఇరుముడి సినిమాల షూటింగ్స్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతున్నాయి. వెంకీ, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ నెల రోజులుగా అన్నపూర్ణ 7 acres-లోనే జరుగుతోంది. అల్లు అర్జున్ అట్లీ సినిమా కొన్ని నెలలుగా ముంబైలో జరుగుతూ ఉండగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా RFC-లో, నాగార్జున 100వ చిత్ర షూటింగ్ పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో, గోపీచంద్ సంకల్ప్ రెడ్డి షూట్ అజేజ్ నగర్లో, వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు షూట్ కొరియాలో జరుగుతున్నాయి. ఇది వాళ్ళ ఈటీ ఎక్స్క్లూజివ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.